జై శ్రీమన్నారాయణ. ఫస్ట్ తారీఖున ఇలా చేస్తే ఈ నెలంతా మీకు ధనానికి లోటు ఉండదు, మనశ్శాంతి ఉంటుంది అనేసి నేను ఎప్పుడూ చెప్తున్నానండి. అయితే ఫస్ట్ మీరందరూ నన్ను క్షమించండి. ఎందుకని అంటే నేను నవంబర్ 1 తారీఖు వీడియో చేశాను, కానీ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది మిస్ అయింది. ఆ మిస్ అవ్వడం వల్ల పాపం చాలామంది ఇబ్బందులు పడి ఫోన్లు చేయడం, వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. కొంతమంది పాపం ఫోన్ చేయని వాళ్ళనే నేను క్షమించమని అడుగుతున్నాను. కాబట్టి మీ అందరికీ ఏంటి అని అంటే, ఫస్ట్ తారీఖున ఏం చేస్తే ఆ నెలంతా బాగుంటుంది అమ్మ అని అంటే నేను చెప్పిన తర్వాత మీరు పాటించిన తర్వాత అమ్మ మేము ఇలా బాగున్నాం అనేసి అందరూ నాకు చెప్పటం కూడా నాకు జరుగుతుంది. అయితే మీ అందరికీ ఏంటంటే ఫస్ట్ తారీఖున చేసేది ఆ నెలంతా ఎలాగైతే మనశ్శాంతిని ఇస్తుందని నేను చెప్తున్నాను. ఈ డిసెంబర్ 1 తారీఖు శనివారం వచ్చిందండి. చాలా చాలా విశేషం. అందులోనూ నాకు శనివారం అంటే నాకు చాలా ఇష్టం. ఈ శనివారం నాడు ఏది డిసెంబర్ 1 1/12/2018 డిసెంబరు శనివారం వచ్చింది కాబట్టి 1 తారీఖు ఎవరైతే స్వామివారిని వెంకటేశ్వర స్వామిని అవ్వచ్చు, లేదంటే శివయ్యని, మీ ఇష్ట దైవం ఎవరైనా ఓకే, కానీ శనివారం వచ్చింది కాబట్టి శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్న ఏ స్వామినైనా, అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, రామయ్య కావచ్చు, లేదంటే కృష్ణయ్య కావచ్చు, లేదంటే నరసింహస్వామి కావచ్చు, ఎవరైనా సరే తులసి మాలండి, ప్రత్యేకంగా చెప్తున్నాను నేను, తులసి మాల, తర్వాత మీరు మల్లె పువ్వులు, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నెల యాపిల్స్ పట్టుకెళ్ళాలండి. ఒకే ఒక పండు యాపిల్సే పట్టుకెళ్ళాలి. అవి కూడా ఎన్ని పట్టుకెళ్ళాలంటే ఒక 1/2 డజన్ పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళి మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర కూర్చుని వజ్ర కవచాన్ని పారాయణం చేయండి. మీ ఇష్టం, మీరు 3 సార్లు కానీ మీ ఇష్టం, ఓపిక ఎన్నిసార్లు చేస్తారో చెయ్యండి. అక్కడ కూర్చుని మీరు వజ్ర కవచాన్ని పారాయణం చేసి ఈ పళ్ళు, ఈ పువ్వులు, తులసి మాల స్వామికి ఇచ్చి మీరు ఇంటికి తిరిగి వచ్చేసి ఆ ప్రసాదం కుటుంబం అంతా తినండి. ఈ నెలంతా కూడా మీకు ఎలాంటి కష్టం లేకుండా ఆదాయంతో ఆనందంగా ఉండటం అనేది ఆ శ్రీ మహావిష్ణువు మనకి ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుద్దండి. ఎందుకని అంటే 1 తారీఖు అనేది ఇప్పుడు చూడండి, ఫస్ట్ అంట, అంటే ఏదైనా పని చేసినా ఫస్ట్ అని, పుట్టింది అంటే ఫస్ట్ అదేంటి పుట్టినరోజు వస్తుంది అనుకోండి, ఈ సంవత్సరం నుంచి మళ్ళీ సంవత్సరం, అంటే ఈ సంవత్సరం నుంచి మళ్ళీ సంవత్సరం వరకు మనం ఆనందంగా ఉండాలి. ఈ మధ్యలో అంటే పుట్టినరోజు నాడు మనం ఏ రకంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో అలాగే 1 తారీఖు నుంచి లాస్ట్ మళ్ళీ వచ్చే జనవరి 1 వరకు కూడా హాయిగా, సంతోషంగా, హ్యాపీగా, డబ్బులు అంటే ఎక్కువగా ఖర్చు అయిపోయే వాళ్ళకి కూడానండి ఇలా గనక పరిహారం చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చు అవుతుందండి మీకు. అయితే స్వామికి ఎంతో కొంత హుండీలో డబ్బులు వేయండి. మీరు వేసి కనుక మీరు చూడండి, ఆ నెలంతా ఖర్చులు తగ్గుతాయి, సంతోషంగా ఉంటారు. ఎంతటి కష్టాన్నైనా సరే మనం జయించగలుగుతామండి. ధైర్యం వస్తుంది మనకి. ఎందుకు, మనకి భగవంతుడు ఉన్నాడు కదా, ఆ స్వామి ఉన్నారు కదా, మనకేంటి కష్టం అనేసి. ఎవరైనా చనిపోవలసిందే, నేను కాదనను, కానీ కష్టాన్ని తట్టుకునే ధైర్యము వస్తుంది. కష్టం చిన్నగా, అంటే పెద్దగా రావాల్సిన కష్టం కూడా చిన్నగా వస్తుంది, తప్పుకుంటుంది. ఎవరైనా సరే మీరు అంటే ఆ వాళ్ళని కాదు, వీళ్ళని కాదు, ఎవరైనా సరే, చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు, ఎవరైనా సరే డిసెంబర్ 1 తారీఖు శనివారం వచ్చింది కాబట్టి మల్లె పువ్వులు, తులసి మాల, అలాగే యాపిల్స్ కనుక పట్టుకెళ్ళి స్వామిని 4 ప్రదక్షిణాలు చేసి సేవించుకుంటారో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. నేను భగవంతుడు దయ వల్ల నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈ రకంగా మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.